నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా? లేకపోతే మళ్ళా ఏమైనా హర్డిల్స్ వస్తాయా? ఇప్పుడు ఇది ఆమోదించారా లేదా? ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. అసలు అప్డేట్ ఏముంది ఇప్పుడు? ఇవన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అసలు తమిళ ప్రజలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటేసి గెలిపించుకున్నారు. మా నాయకుడు ఎప్పుడు వస్తే ఎప్పుడు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో గానీ అవన్నీ ఎప్పుడు విడుదలవుతాయి అనేది చూస్తూ ఉంటారు. సో ఇదంతా చాలా సస్పెన్స్ గా ఉంది. అట్లీస్ట్ ఈ రోజైనా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందా? లేదు ఇవాళ రేపు అని అనుకోవచ్చు. ఇవాళ అయితే గవర్నర్ కేరళ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలో అక్కడ గవర్నమెంట్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి ఈయన కేరళ గవర్నర్ యాక్చువల్గా తమిళనాడుకి ఇన్ఛార్జ్ మాత్రమే. అయితే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు నిన్న విజయ్ 3 రోజుల్లో మూడోసారి గవర్నర్ని కలిశాడు. 120 మంది లిస్టు తీసుకొని వెళ్ళాడు. అంటే ఇప్పటి వరకు విజయ్ దగ్గర 108 సీట్లు ఉన్నాయి. అందులో ఒకవేళ తీసినా 107 ఉంటాయి. దాంతోపాటు కాంగ్రెస్ 5 ఉన్నాయి, 112. దాంతోపాటు సిపిఐ 2, సిపిఎం 2, 116. ఇంకా విసికే విడుదలై చిరుతగల్ కక్షి పిరుమలవన్ దాని బాస్ వాళ్ళు 2 ఉన్నాయి. అట్లాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML వాళ్ళవి 2 ఉన్నాయి. తర్వాత AMMK అమ్మ మున్నేట్ర మక్కల్ కజగం వాళ్ళది 1 సీట్ ఉంది, టీటీవీ దినకరన్ది. సో ఇవన్నీ కలిస్తే కంఫర్టబుల్గా 121 వరకు విజయ్కి వస్తుంది. సో అందువల్ల నిన్న అవన్నీ తీసుకొని వెళ్ళాడు. నిన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బాలకృష్ణన్ కూడా మీడియాతో మాట్లాడుతూ వీసీకే కూడా ఇచ్చిందన్నాడు. ఆల్రెడీ వీసీకే తిరుమల ఖర్గే మాట్లాడాడు. సో నిన్న ఆల్రెడీ ఈరోజు 11 గంటలకి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. గవర్నర్ కూడా చెప్పేశాడని చెప్తున్నారు, మీరు చేసుకోండి అని. బయటికి రాగానే మొన్న తీసేసిన దాని ఏమంటారు సెక్యూరిటీ కాన్వాయ్ Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గవర్నర్ బంగ్లా నుంచి Z+ లోనే వెళ్ళాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి వెళ్ళి 2 ఆఫీసులకి అక్కడ ఈవెన్ కార్ల్ మార్క్స్ విగ్రహానికి కూడా పూజలు చేసి కార్ల్ మార్క్స్ వాళ్ళు చేసినాక వాళ్ళ కమ్యూనిస్ట్ ఆఫీస్లో మాట్లాడారు. ఇవన్నీ మీడియాలో కూడా లైవ్ వచ్చింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున విజయ్ పోతుంటే కూడా రోడ్డు పొడవున నిలబడి నైట్ అంతా కూడా విజయ్కి హర్షధ్వానాలు చేస్తూ సీఎం విజయ్ దళపతి, సీఎం దళపతి అని చెప్తున్నారు. సో అన్ని బాగానే ఉంది. కానీ మళ్ళీ ఒక షాక్ తగిలింది. అదేంటంటే రాత్రి తిరుమలవన్ ఎక్కువగా స్టాలిన్ దగ్గరికి తిరగడం, 2-3 సార్లు స్టాలిన్ దగ్గరికి వెళ్ళడం, ఆ లెటర్ మేము ఇవ్వలేదని చెప్పడం. అట్లాగే దినకరన్ కూడా ఫేక్ లెటర్ అది మేము ఇవ్వలేదని చెప్పడం. వీసీకే ఏంటంటే ఎక్స్లో ట్విట్టర్లో వీసీకే దీని నుంచి మేము ఇస్తున్నామని ఒకటి వచ్చింది. అది వీసీకే వాళ్ళది కాదని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. అట్లాగే IMLలో కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ప్రజాస్వామ్య కాపాడాలి, విజయ్ ప్రభుత్వం ఏర్పడాలి అవన్నీ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇచ్చారని అనుకున్నారు ప్రజలు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇప్పుడేమో వీసీకే తేల్చట్లేదు. ఒక పక్క ముస్లిం లీగ్ మేము ఇవ్వలేదని చెప్తున్నారు. ఒక పక్క దినకరన్ ఏమో మా లెటర్ అది ఫేక్ అంటున్నాడు. సో గవర్నర్ కూడా మామూలుగా అయితే గవర్నర్కి అడిగింది ఏంటి, నువ్వు సంతకాలు తీసుకొని రా అన్నాడు. 118 తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా, గవర్నర్ ఇవ్వలేదు. ఇది ఫార్మేట్లో ఇవ్వలేదు, ఇంకొకటి ఇవ్వలేదని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు 1 సీట్తో విజయ్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి చాలామంది ఏఐడిఎంకే నుంచి 20-30 మంది ఇచ్చే అవకాశం ఉంది. కానీ విజయ్కి ఏంటంటే ప్రాపర్గా వెళ్ళాలి, ఏదో చీల్చి మన హార్స్ ట్రేడింగ్ అంటారు. ఆల్రెడీ విజయ్ మీద విమర్శలు మొదలైనాయి. ఎందుకంటే జననాయకన్ ప్రొడ్యూసరు వెంకటరమణ ఆయన నిన్న గవర్నర్తో విజయ్తో కూడా ఉన్నాడు. ఆయనకేం పని అక్కడ, ప్రోటోకాల్ పాటించకుండా ఆయన వెళ్ళాడు. ఆయనే ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ పాల్పడుతున్నాడు. ఆల్రెడీ సిపిఎం వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు అని కూడా ఏఐడిఎంకే నాయకులు విమర్శలు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో గందరగోళం అయితే ఉంది. కానీ మ్యాక్సిమం విజయే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఒకటి లేదంటే అర్థమేమి, అక్కడ వాళ్ళకి కూడా అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఇంకా గందరగోళం అది. ఎందుకంటే బీజేపీ ఏఐడిఎంకే వెనుకుంది, బీజేపీతో బద్ధశత్రువు అయిన డిఎంకే గెలవాలి. కాకపోతే ఏంటంటే డిఎంకే వాళ్ళకి ఇప్పుడు ఒక సాగు దొరికింది. అదేంటంటే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసి అటు వెళ్ళింది,
కాబట్టి మేము ఇప్పుడు ఇండియా కూటమిలో లేమని కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ వదిలేసింది, మేము ఇండియా కూటమిలో లేము, కాబట్టి మేము ఏఐడిఎంతో, మేము బీజేపీతో కలవట్లేదు, ఏఐడిఎంతో కలుస్తామని వీళ్ళు చెప్పచ్చు. అంటే టెక్నికల్గా చెప్పుకోవడానికి. అలాగేమన్నా ఫామ్ అవుతుందా అనేది తెలియదు. ఇప్పటికైతే ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇప్పుడే నేను తమిళ న్యూస్లు అన్ని చూశాను లైవ్లు, ఇప్పటికైతే మాత్రం ఈ రోజుకైతే ఇంకా అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. ఏది ప్రమాణ స్వీకారం జరగబోతుందని అనౌన్స్మెంట్ జరగలేదు. కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. వాళ్ళైతే 100% విజయ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఈ రోజు కాకపోయినా రేపైనా విజయ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే కలవడాన్ని ప్రజలు కూడా సహించరు. రెండోది, అందులో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇష్టం లేదు చాలా. ఎందుకంటే డిఎంకేలో ఒక గ్రూప్కి ఇష్టం లేదు, ఇటు ఏఐడిఎంకేలో కూడా ఒక గ్రూప్కి కలవడం ఇష్టం లేదు. రేపొద్దున వాళ్ళు ఇటు జంప్ అవుతారు ఖచ్చితంగా. ఒకవేళ పొరపాటున గవర్నర్ బీజేపీ కాబట్టి గవర్నర్ ఏఐడిఎంకే, ఎందుకంటే ఆల్రెడీ పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగాడు. ఆల్రెడీ పళనిస్వామి టీంలో చాలామంది నిన్న మీడియాతో మాట్లాడుతూ, పళనిస్వామి కింగ్ మేకర్ కాదు, కింగే పళనిస్వామి అవుతాడు, ప్రజల మద్దతు మాకుందని కూడా నిన్న చెప్తున్నారు. అక్కడే ఇప్పుడే పళనిస్వామినా లేకపోతే స్టాలిన్ అవడానికి లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు. కాకపోతే రేపు అవ్వాలనుకుంటే కూడా అవ్వచ్చు అనుకోండి, ఏముంది, ఎమ్మెల్సీ అవ్వచ్చు. లేదా మామూలుగా వినబడేది ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ అవ్వాలని. సో ఉదయనిధి స్టాలిన్ 2.5 ఏళ్ళు, పళనిస్వామి 2.5 ఏళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలనేది ఉంది. కాకపోతే ఇక్కడ బీజేపీ రోల్ వల్ల మనం కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బీజేపీకి రేపు ఎంపీ సీట్లు ఇప్పుడు కానీ ఏఐడిఎంకే కానీ పవర్లోకి రాకపోతే ఏఐడిఎంకే విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే ఇటు సగం అటు సగం వెళ్ళిపోతారు. ఏఐడిఎంకే మీద ఇంకెవరికి, పళనిస్వామి మీద ఎవరికి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇటుపక్క విజయ్ ఉన్నాడు, అటుపక్క ఉదయనిధి స్టాలిన్, అంటే ఇద్దరు కూడా కరిస్మాటిక్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇలాంటిది ఇప్పుడు ఏఐడిఎంకేకి ఇంకా స్పేస్ ఉండదు. మామూలుగా తమిళ పాలిటిక్స్ లో 3 పార్టీలు స్పేస్ లేదు. ఇప్పుడు విజయ్ వచ్చాడు, విజయ్ వస్తే ఏదో ఒక పార్టీని వీకెండ్ అయిపోతుంది ఆటోమేటిక్. అది ఏఐడిఎంకే వీక్ అయ్యేటి కనబడుతుంది, డిఎంకే వీక్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఏఐడిఎంకేలో ఒక బలమైన వర్గం విజయ్ వైపు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పాండిచ్చేరిలో ఫామ్ హౌస్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే వీక్ అయిపోతే బీజేపీకి ఇంకా ప్లేస్ ఉండదు తమిళనాడులో ఇండిపెండెంట్గా. వాళ్ళు ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడితే ఒకటి గెలిచారు. సో కాబట్టి అక్కడ బీజేపీ ఏం చేస్తుందంటే ఏదో పద్ధతిలో ఏఐడిఎంకే డిఎంకేని కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఒకవేళ అలా జరిగినా అది అపవిత్ర కలయిక అంటారు కదా, అపవిత్ర కలయిక అది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడదు. బీజేపీ ఉంది, డిఎంకే స్టాలిన్ ఏ సభలోకి వెళ్ళినా నేను బీజేపీని తమిళనాడులో ఎదగనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటిది ఇప్పుడు అధికారం కోసం, కొడుకు కోసం స్టాలిన్ వెళ్తే ప్రజల్లో ఇదవుతుంది. ఇంకా సింపతి పెరుగుతుంది విజయ్ మీద. ఆల్రెడీ సింపతి ఉంది, విజయ్ని కావాలని పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పొరపాటున రాష్ట్రపతి ఎన్నికలకి, అంటే బీజేపీ ప్లాన్ ఏంటంటే మనకు రాకపోతే ఎవడికి రాకూడదు. కాబట్టి గవర్నర్ ఏం చేస్తాడు, రాష్ట్రపతి పరిపాలనకి రికమెండ్ చేస్తాడు. 6 నెలలు రాష్ట్రపతి అనేది మళ్ళీ ఎన్నికలకి వెళ్తారు. ఎన్నికలకి వెళ్ళినా విజయ్కి ఈసారి ఇంకా పెరుగుతుంది, గ్యారంటీగా మెజారిటీ వస్తుంది. ఏఐడిఎంకి అయితే రాదు. చాలా మంది అసలు ఏఐడిఎంకి నుంచి బయటకు వచ్చేసి విజయ్ దగ్గరకు వచ్చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు సీట్లు ఇవ్వండి, మేము మా సీట్లలోనే మీ పార్టీ తరఫున మాకు ఇవ్వండి, మేము గెలుస్తాం అనేది వాళ్ళే వస్తారు. ఎందుకంటే విజయ్ గెలుస్తాడు అనుకున్నప్పుడు ఏఐడిఎంకి ఎందుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏ రకంగా చూసినా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేదే కనిపిస్తుంది వాస్తవం. ఒకవేళ ఎన్నికలు జరిగినా కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు, జరగకపోయినా కూడా విజయ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ చేయకుండా వాళ్ళు చేసి వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు అయితే గవర్నమెంట్ లో ఉండరు. ఎందుకంటే మెజారిటీనే తిన్నుగా ఉంటది. ఎవడో 4 2 3 జంప్ అయినా కూడా పడిపోతుంది గవర్నమెంట్. కాబట్టి ఏ రకంగా చూసినా, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అటు పోదు, సిపిఐ సిపిఎం కూడా ఇంకా అట్లా పోయే ప్రసక్తి లేదు. కాబట్టి తిన్ను మెజారిటీతోనే రావాలి వాళ్ళు. అది రేపొద్దున వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ అందరూ సీఎం క్యాండిడేట్లే, అందరూ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లే,